సో, ఈ రౌటింగ్‌లో మనం ఈ లైబ్రరీని మనం యూజ్ చేసాం గదా! గెట్ రౌటర్ అనేది. ప్లస్ మేనిఫెస్ట్‌లో గూడా మనం కొన్ని సెట్టింగ్స్ అనేవి మనం చేసాం. ఇక్కడ రౌటర్ క్లాస్ అని ఈ ఇది మనం యూజ్ చేసాం. గెట్ రౌటర్ డాట్ రౌటర్ అనేది ఐ మీన్ ఎస్ఏపీ డాట్ ఎమ్ డాట్ రౌటింగ్ డాట్ రౌటర్ అనేది రౌటర్ క్లాస్. సో, ఇప్పుడు ఇలాంటి లైబ్రరీస్ మనం ఎక్కడన్నా చూసాము అంటే, మనం ఇమ్మీడియేట్‌గా మనకు స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటి అంటే, ఇఫ్ వి వాంట్ టు నో మోర్ అబౌట్ ఇట్ అప్పుడు మనం డైరెక్ట్‌గా యూఐ5 డెమో కిట్‌కెళ్ళిపోవాలనమాట. యూఐ5 డెమో కిట్‌కెళ్ళిపోయి, ఏపీఐ రిఫరెన్స్‌లో మనం దాని ఫుల్ హిస్టరీ దాని మీద ఇంకేం కేపబిలిటీస్ ఉన్నాయి, ఏంటి అనేది మనం ఇక్కడ డి ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చనమాట. ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఎమ్ డాట్ రౌటింగ్ డాట్ రౌటర్ అనేది మనకి ఏపీఐ రిఫరెన్స్‌లో అవైలబుల్ ఉంది. సో, దీంట్లో మనకిక్కడ మనం ఇంకా ఎలాగ మనం ఇనిషియలైజ్ జేయొచ్చు, దాని కన్‌స్ట్రక్టర్ ఇ ఇక్కడ ఇవన్నీ మనకి ఇంకా డీటెయిల్డ్‌గా అవైలబుల్ ఉంటాయన్నమాట. సో, వీటి యూసేజు అంతా ఇక్కడ విత్ కమెంట్స్‌తోనే మనకు అవైలబుల్ ఉంటాయి. తర్వాత ఇక్కడ ఈవెంట్స్ అనేవి కొన్నుంటాయి. ఈవెంట్స్, మెథడ్స్. మెథడ్స్ అనేవి, ఈవెంట్స్ అనేవి. ఈ ఈవెంట్స్, మెథడ్స్ మనకు బేసిక్‌గా కొంచెం యూజ్ అవుతాయన్నమాట. అవి ఎలా యూజ్ అవుతాయి అంటే, ఇప్పుడిక్కడ రౌట్ మ్యాచ్డ్ అనేది ఒకటుంది. ఈ రౌట్ మ్యాచ్డ్ అనేది మనం బేసిక్‌గా యూజ్ చేస్తా ఉంటాం మన అప్లికేషన్స్‌లో. ఎందుకు యూజ్ చేస్తాము అంటే, సో, మన దాంట్లో మన రూట్‌లు ఎన్నున్నాయి? ఇక్కడ మెయిన్ అనుంది. సెకండ్ అని ఒకటుంది. సో, ఈ 2 ఉన్నాయి. సెకండ్ రూట్‌కేముంది? నెక్స్ట్ పేజ్ అనే ప్యాటర్న్ గూడా ఉందన్నమాట. సో, ఇప్పుడు ఈ నెక్స్ట్ పేజ్ అనే ప్యాటర్న్‌తో కాకుండా మనం నిన్న అనుకున్నట్టు ఏదో ఒక పారామీటర్ మనం పాస్ చేయాల్సొచ్చిందనుకోండి. ఆ పారామీటర్ పాస్ చేసినప్పుడు యూజర్ డైరెక్ట్‌గా యూఆర్ఎల్‌ని యూఆర్ఎల్‌ని బుక్‌మార్క్ జేసుకుంటాడు. ఇప్పుడు ఆ యూఆర్ఎల్‌ని క్లిక్ చేసినాడనుకోండి, అప్పుడు ఆ పారామీటర్ ఏదైతే ఉందో ఇట్ కెన్ బి ఎ మెటీరియల్ నంబర్ ఆర్ ఇట్ కెన్ బి ఎ సప్లయర్ ఆర్ ఇట్ కెన్ బి బిజినెస్ పార్ట్నర్, వెండర్ ఏదైనా గావచ్చు. ఇట్ కెన్ బి ఎ బామ్ నంబర్ ఎనీథింగ్. ఎంప్లాయీ నంబర్ ఎనీథింగ్. అప్పుడు మనం ఏం జేయాల్సుంటది అంటే, ఆ యూఆర్ఎల్ ఏదైతే ఫేస్ చేస్తుందో, ఆ ఎంప్లాయీ నంబరు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ పార్ట్నర్ అనుకుందాం. బిజినెస్ పార్ట్నర్ నంబర్ తీసుకొని ఆ డీటెయిల్స్ లోడ్ చేయాల్సుంటది ఆ పేజ్‌కి. సో, యూజర్ ఈస్ నాట్ యూజింగ్ ద యాప్ ఫ్రమ్ ద బిగినింగ్. బిగినింగ్ నుంచి వచ్చారనుకోండి, ఇప్పుడు మన పేజ్‌లో మన యాప్‌లో మనం ఫస్ట్ వ్యూ, మెయిన్ వ్యూ. ఈ మెయిన్ వ్యూ నుంచెళ్తే సెకండ్ పేజ్‌కెళ్తున్నాం. ఇలా రాకుండా యూజర్ డైరెక్ట్‌గా యూఆర్ఎల్ బుక్ మార్క్ చేసుకొని యూఆర్ఎల్‌ని క్లిక్ చేసాడంటే సో, థట్ మీన్స్ యూజర్ ఈస్ ట్రైయింగ్ టు యాక్సెస్ సెకండ్ పేజ్ డైరెక్ట్‌లీ. అప్పుడేమవుతది పారామీటర్ అనేది డిపెండెంట్ కాబట్టి దాన్ని మనం గెట్ చేసుకోవాలి. ఆ పారామీటర్‌ని గెట్ చేసుకొని అప్పుడు మనం డేటా ఫెచ్చింగ్ అనేది పెర్ఫార్మ్ చేయాల్సుంటదనమాట. సో, దానికి ఈ రూట్ మ్యాచ్డ్ అనే మెథడ్ మనం యూజ్ చేస్తాం. ఈ రూట్ మ్యాచ్డ్‌ని ఫస్టు ఒక ఈవెంట్ రిజిస్ట్రీలో చేస్తాం అన్నమాట. వి విల్ సీ థట్ లేటర్. ఆ పారామీటర్స్ బేస్ చేసుకొని దాన్ని మనం హ్యాండిల్ చేయాల్సుంటదనమాట. సో, నెక్స్ట్ ఈ డాక్యుమెంటేషన్ ట్యాబ్ గూడా ఉంది. ఈ డాక్యుమెంటేషన్ ట్యాబు దీంట్లో గూడా మనకు అన్ని కాన్సెప్చువల్‌గా ఉంటదనమాట దీంట్లో. సో, ఒక్కొక్క ఆహ్, హ్మ్, యాప్ డెవలప్‌మెంట్ ఇప్పుడు డెవలపింగ్ యాప్స్ అని ఇట్లా కాన్సెప్చువల్‌గా ఉంటదనమాట. ఆ కాన్సెప్చువల్‌గా ఇప్పుడు మనం రౌటింగ్ అనేది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు రౌటింగ్ అని కొట్టామనుకోండి. ఇప్పుడు రౌటింగ్ పైన మనకు ఈ టాపిక్స్ అనేవి వస్తాయన్నమాట. సో, రౌటింగ్ అండ్ నావిగేషన్. ఇప్పుడిక్కడ చూసారంటే యాహ్! ఆహ్, వేర్ ఈస్ ఇట్? యాహ్! ఇప్పుడు ఈ రౌటింగ్ అండ్ నావిగేషను ఇప్పుడిక్కడ డాక్యుమెంట్ ఉంటుందన్నమాట. సో, ఈ డాక్యుమెంట్‌లో ఇప్పుడిక్కడ దిస్ ఈస్ నాట్ ఎగ్జాంపుల్ అనమాట. మనకిందాక శాంపిల్స్‌లోకెళ్తే మనం క్లిక్ చేస్తే మనకు నావిగేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ
మనకు అలాంటి ఎగ్జాంపుల్ ఉండదు. కానీ కోడింగ్‌లో ఏ ఫైల్‌లో ఏమి రాయాలి అనేది ఈ డాక్యుమెంటేషన్‌లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసారంటే manifest.json ఉంది. ఈ manifest.json ఫైల్‌లో ఇవి యాడ్ చేయాలి అని ఉంది దీనికి. ఓకే. సో, అండ్ ఇప్పుడిక్కడ నెక్స్ట్ కాంపోనెంట్.js ఫైల్‌లో రౌటింగ్ తెచ్చుకోవాలి అని ఉంది. చూసారా? స్టెప్స్ మనం ఫాలో అయిన స్టెప్సే అన్నమాట. అండ్ నెక్స్ట్ వ్యూ, వ్యూ.xmlలో ఏమేమి ఉండాలి. ఇప్పుడు ఈ వ్యూ.xmlలో ఈ కంటెంట్‌కెళ్ళి ఆ వ్యూస్‌ని లోడ్ చేస్తున్నారు. సో, ఇది డైరెక్ట్ వ్యూనే ఇంక్లూడ్ చేసినాడన్నమాట. దట్స్ ఫైన్. నెక్స్ట్ మై యాప్ డెమో ఈ కంట్రోల్ ఐడీ యాప్ అని ఇచ్చుకున్నాడు. మనమేమి రూట్ కంట్రోల్ అని ఇచ్చుకున్నాం. రూట్ కంట్రోల్ అని ఇచ్చాం. కానీ దీనిలో యాప్ అని ఇచ్చినాడన్నమాట. నెక్స్ట్ డీటెయిల్ వ్యూలో నెక్స్ట్ పేజ్‌ని డెవలప్ చేసుకున్నాడు. ఈ టైటిల్స్ అవన్నీ ఇచ్చుకున్నారు. దట్స్ ఫైన్. సో, టైప్ ఇక్కడ నావిగేషన్. ఇక్కడ ఆ వ్యూలో ఏం చేసినారంటే ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నారు. దట్స్ ఫైన్. సో, మనం టేబుల్స్ అవన్నీ మనం ఇప్పుడు లిస్ట్‌లు అవన్నీ మనం క్రియేట్ చేస్తాం. సో, ప్రెస్ చేసినప్పుడు ఏం చేయాలి అనేది ఇక్కడ ఉంది. సో, ఆన్ ప్రెస్ ఈవెంట్‌లో ఏముంది? రౌటర్ తెచ్చుకున్నారు. సో, ఇక్కడ డిక్లరేషన్ చూసారా? CONST కాన్స్టాంట్ అని వచ్చింది. కాన్స్టాంట్ అని డిక్లేర్ చేశారు. మనం ఏం చేసాం? వేరియబుల్ అని డిక్లేర్ చేసాం. సో, CONST, var and let. These are the 3 keywords used to define వేరియబుల్స్ అన్నమాట. సో, వాటిని ఆహ్, ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి ఏంటి అనేది అది జావాస్క్రిప్ట్ కాన్సెప్ట్‌లోకి వస్తది. బట్ హై లెవెల్‌లో మనం ఏం చేయొచ్చు అంటే ఈ కాన్స్టాంట్ అనేది వన్స్ ఈ వాల్యూ అసైన్ అయిన తర్వాత దీన్ని మనం మోడిఫై చేయలేమన్నమాట. సో, దట్ ఈస్ వాట్ ఈస్ కాన్స్టాంట్ కాల్డ్. సో, దీని స్కోప్ ఏంటి అంటే ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఈస్ ఇట్స్ స్కోప్. అండ్ వేర్ వీఆర్ ఏంటి అంటే వీఆర్ అనేది ఇట్స్ జస్ట్ వేరియబుల్. వి కెన్ మోడిఫై వాటెవర్ ద నంబర్ ఆఫ్ టైమ్స్ వి వాంట్. కానీ దాని స్కోప్ కూడా ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ అన్నమాట. ఇంకొకటి లెట్. లెట్ అనేది కూడా వస్తది. లెట్ ఓ రౌటర్ ఈక్వల్ టు దాన్ని మార్చుకోవచ్చనమాట. ఆ లెట్ అనేది లిమిటెడ్ పారాంథసిస్ స్కోప్ కూడా వస్తదనమాట. సో, దట్స్ ఫైన్. అది డేటా డిక్లరేషన్స్ డేటా ఎలా డిక్లేర్ చేస్తాం, వేరియబుల్ డిక్లరేషన్ ఎలా చేస్తాం అనే దాని కింద అదొస్తదనమాట. సో, ఇప్పుడు ఇక్కడ ఇతను ఏం చేసుకున్నాడంటే ఈ రౌటర్ అనేది మారదు. కాబట్టి కాన్స్టాంట్ కింద కాన్స్ట్ ఓ రౌటర్ అని తీసుకొని దాన్ని వాల్యూ అసైన్ చేసుకున్నారు. సో, రౌటర్ నుంచి nav2 ఇదేనా మెథడ్? సో, ఈ రౌటర్‌లో ఈ nav2 అనే మెథడ్ ఉంది గదా! సో, అవి మనకిక్కడ ఈ API రిఫరెన్స్‌లో దొరుకుతాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు అగైన్ నేను ఇంకొక ట్యాబ్‌లో ఓపెన్ చేస్తున్నా. ఇదే API రిఫరెన్స్ router.router m.router.router రూట్ రూట్ m dot what is that? round dot routing dot router routing dot router. ఇప్పుడు ఈ రౌటర్‌లో మెథడ్స్. ఈ మెథడ్స్ మనం ఇక్కడే చూసామంటే ఇక్కడ కొన్ని సమ్మరీ, ఎక్స్టెండ్, గెట్ మెథడ్ ఇవన్నీ వస్తాయి. బారోడ్ ఫ్రమ్ రౌటర్ కోర్ రౌటింగ్ నుంచి ఇక్కడ ఉంటది. nav2 అనే మెథడ్ దీంట్లో ఉంటుందన్నమాట. ఇక్కడ ఉంది చూసారా? nav2. ఓకే. అలాగే దీంట్లోనే అటాచ్ రౌట్ మ్యాచ్డ్ అనేది ఇంకొక మెథడ్. సో, ఇది మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో, ఇందాక మనం రూట్ మ్యాచ్డ్ అనే మెథడ్ చూసాం గదా! అది ట్రిగ్గర్ అవ్వాలంటే ఈ అటాచ్ రూట్ మ్యాచ్డ్ అనే మెథడ్ మనం యూజ్ చేయాలన్నమాట. దట్స్ ఫైన్. వి విల్ యూజ్ థట్ లేటర్. సో, నో నీడ్ టు గెట్ కన్‌ఫ్యూజ్డ్ నౌ. సో, అలాగా ఈ డాక్యుమెంటేషన్‌లో మనకు ఈ స్టెప్స్ ఎక్కడెక్కడ మనం కోడ్ రాయాలి అనేది మనకిక్కడ ఈ వాక్ త్రూ డాక్యుమెంటేషన్‌లో మనకు అర్థమవుతుందన్నమాట. నెక్స్ట్ ఇందాక మనం రౌటింగ్ పారామీటర్స్ అంటున్నాం గదా! ఇక్కడ రౌటింగ్ విత్ పారామీటర్స్ అనే ఎగ్జాంపుల్ గూడా ఇక్కడుంది మీరు చూస్తే. సో, రౌటింగ్ విత్ పారామీటర్స్. సో, ఇప్పుడిక్కడ ఆ పారామీటర్స్ వచ్చినప్పుడు ఏం జేయాలి? ఇక్కడ చూసారా?
ఈ ఫ్లవర్ బ్రాకెట్స్‌లో ఇక్కడ పారామీటర్ నేమ్ మెన్షన్ చేశారనమాట. ప్యాటర్న్ ఇది డీటెయిల్స్‌లో వాట్ డీటెయిల్స్ అబౌట్ దిస్ బిజినెస్ పార్ట్నర్ ఆర్ ఇన్వాయిస్ పాత్, ఇన్వాయిస్ నంబర్. సో ఇక్కడ ఇన్వాయిస్ నంబర్ అనేది మెన్షన్ చేశారనమాట. సో దీన్ని డీల్ చేయడానికి నెక్స్ట్ ఎక్కడెక్కడ మోడిఫై చేశారు అనేది ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ హ్యాండ్లర్ దట్స్ ఫైన్, అది వ్యూలో ఉంది. ఇప్పుడు ఇక్కడ nav2 ఇక్కడ నావిగేట్ అయ్యేటప్పుడు ఆ పారామీటర్‌ని ఇక్కడ పాస్ చేశారు చూసారా? ఇన్వాయిస్ పాత్ ఈస్ ద పారామీటర్ నేమ్ అండ్ దిస్ ఈస్ ద వాల్యూ. ఈ వాల్యూ అనేది వాళ్ళు ఎలా గెట్ చేసుకుంటే అలాగా. ఇన్ కేస్ ఫిక్స్డ్ వాల్యూ అనుకోండి. కాన్స్టెంట్ వాల్యూ అయితే మనం ఇక్కడ కాన్స్టెంట్ ఫిక్స్డ్ వాల్యూ కింద మనం పాస్ చేస్తాం ఆ పారామీటర్‌కి. ఓకే. ఇక్కడ పాస్ చేసాం. దెన్ నెక్స్ట్ వాట్ అనేది ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు రౌట్ మ్యాచ్డ్. ఈ రౌట్ మ్యాచ్డ్‌ని యూజ్ చేశారు ఇక్కడ. ఇక్కడ చూస్తే రౌటర్ డాట్ గెట్ రూట్ డీటెయిల్స్ రూట్‌కొచ్చింది అండ్ అటాచ్ రూట్ మ్యాచ్డ్. ఈ అటాచ్ రూట్ మ్యాచ్డ్ అనేది ఇక్కడ అటాచ్ ప్యాటర్న్ మ్యాచ్డ్ రాశారు. సో రూట్ మ్యాచ్డ్ కూడా మనం రాయొచ్చనమాట. సో ఈ ప్యాటర్న్ గనక మ్యాచ్ అయితే ఆ ప్యాటర్న్ మ్యాచ్ అయితే ఇది రన్, ఇది ఎగ్జిక్యూట్ చెయ్యి అలాగా. సో దీనిలో ఉన్న ఇప్పుడు ఆ ఇన్వాయిస్ నంబర్‌ని ఇక్కడ రీడ్ చేసుకుంటారనమాట. ఇన్వాయిస్ నంబర్‌ని రీడ్ చేసుకొని దాని రిలవెంట్ ఇన్ఫర్మేషన్‌ని గెట్ చేస్తారు. ఓకే. సో ఇది మనం చూస్తాం. ఓడేటా సర్వీస్ మనం వర్క్ చేసేటప్పుడు మన ఈ రౌట్ మ్యాచ్డ్ ఇవన్నీ మనం చూస్తాం. సో డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్డ్. దీనిపైన మీకు ఎక్సర్సైజ్ ఏం లేదు ప్రస్తుతానికి. మనం రౌటింగ్ కాన్సెప్ట్‌లో ఉన్నాం కాబట్టి ఈ ప్యాటర్న్‌తో పాటు మనం పారామీటర్స్ కూడా పాస్ చేయొచ్చు. అది అవుట్‌లైన్. సో ఈ ప్యాటర్న్‌లో మనం పారామీటర్స్ కూడా పాస్ చేయొచ్చు. ఆ పారామీటర్స్ పాస్ చేస్తున్నాము అంటే నెక్స్ట్ పేజ్‌లో ఆ సెకండ్ పేజ్‌కెళ్ళినప్పుడు మనం వాటిని గెట్ చేసుకోవడానికి, రీడ్ చేసుకోవడానికి మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాల్సుంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిందనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ రౌట్ మ్యాచ్డ్ ఇవన్నీ ఎక్కడ రాశారంటే ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇనిట్ మెథడ్‌లో రాశారు. నెక్స్ట్ డీటెయిల్ వ్యూలో కంట్రోలర్‌లో ఇనిట్ మెథడ్‌లో రాశారనమాట. సో ఆ రూట్‌కి రాగానే ఇనిట్ మెథడ్ రన్ అవ్వగానే ఏం చెప్తదంటే ఆ రూట్‌కి రాగానే ఈ మెథడ్‌ని కాల్ అవ్వాలి అని. ఆబ్జెక్ట్ మ్యాచ్డ్ ఈ మెథడ్ కాల్ అవుతది. ఓకే. సో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మనం రౌటింగ్‌లో ఏదన్నా వాల్యూ ఒక వ్యూ నుంచి ఇంకొక వ్యూకి పాస్ చేయాలి. ఒక పారామీటర్‌గా పాస్ చేయాలి. అది యూఆర్ఎల్‌లో కనబడాలి అంటే ద వే వి డీల్ విత్ ఇట్ ఈస్ రూట్స్ యూజింగ్ ద ప్యాటర్న్ పారామీటర్స్ అన్నమాట. ఆ పారామీటర్స్‌ని యూజ్ చేసి మనం అచీవ్ చేస్తాం. సో ఇది మనం ఐడియా పెట్టుకోవాల్సింది. ఎనీవే వి విల్ వర్క్ ఆన్ దిస్. సో ఇప్పుడు మనం నావిగేషన్ ఎలాగూ ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి నావిగేషన్ అయితే చేసాం. యెస్. వెరీ గుడ్. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక టేబుల్‌ని యూజ్ చేద్దాం. ఒక టేబుల్‌ని యూజ్ చేసి మల్టిపుల్ రికార్డ్స్‌ని మనం టేబుల్‌లో డిఫైన్ చేద్దాం. ఓకే. లేదు మనం ఇంకొక సింపుల్ అప్రోచ్‌లో ఎళ్తే వన్ టేబుల్ దేర్ షుడ్ బి ఏ క్రియేట్ బటన్. ఆ క్రియేట్ ప్రెస్ చేసినప్పుడు పాపప్ రావాలి. అక్కడ యూజర్ డేటా ఎంటర్ చేయాలి. ఆ ఎంటర్ చేసిన తర్వాత ఆ ఎంటర్ చేసిన డేటా టేబుల్‌లోకి రావాలి. సేవ్ చేసిన తర్వాత టేబుల్‌లో స్టోర్ అవ్వాలి. సో ఈ ఈ అప్రోచ్‌లో ఎళ్ళాము అంటే లెట్స్ క్రియేట్ ఏ టేబుల్ అండ్ మనం ఒక జేసన్ మోడల్ కూడా యూజ్ చేస్తాం అన్నమాట. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ రియలిస్టిక్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఎప్పుడైతే టేబుల్ అని అంటామో ఇప్పుడు మనం డైరెక్ట్‌లీ వి కెన్ సీ ద శాంపిల్స్ ఆఫ్ టేబుల్ అన్నమాట. అంటే టేబుల్ మనకి ఎలాంటి యూఐ కంట్రోల్స్ వస్తాయి. ఒక టేబులర్ డేటా డిస్‌ప్లే చేయడానికి మనం ఇట్స్ నాట్ ఎ స్ట్రెయిట్ టేబుల్. మనకి లిస్ట్‌లు అంటాం. ఇక్కడ హోమ్ పేజ్‌లోనే ఇక్కడ చూస్తే లిస్ట్స్, టేబుల్స్. ఈ ఈ 2 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ మనకు ఆహ్, ఒక సెట్ ఆఫ్ డేటాను చూపించడానికే యూజ్ చేస్తామనమాట. సో దేర్ విల్ బి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిప్రజెంటేషన్స్. టేబుల్ అంటే టేబుల్ ఫార్మాట్‌లోనే ఉంటుంది. లిస్ట్ అంటే ఇట్ విల్ బి బిట్ డిఫరెంట్ అండ్ ఇట్స్ మోర్ అట్రాక్టివ్ టువర్డ్స్ ద యూజర్ ఎక్స్‌పీరియన్స్. యూజర్ ఎక్స్‌పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం అట్రాక్టివ్‌గా కనిపిస్తుందనమాట.
ఇప్పుడు నేనిక్కడ లిస్ట్స్ అని దీనిపైన క్లిక్ చేశానో, ఇప్పుడు ఆ లిస్ట్ ఏదైతే ఉందో, లిస్ట్ యూఐ ఎలిమెంట్స్, యూఐ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ నాకిక్కడికొచ్చాయనమాట. సో, ఇప్పుడిక్కడ నావిగేషన్ లిస్ట్ అని, యాక్షన్ షీట్ అని ఇట్లా డిఫరెంట్ లిస్ట్‌లనేవి వచ్చినాయి. కానీ ఇక్కడ మనకు లిస్ట్ అనే ఒక సెపరేట్ కేటగరీ ఉంటుందనమాట. ఈ లిస్ట్ కేటగరీలో కాలమ్ లిస్ట్, కాలమ్ లిస్ట్ ఐటెమ్, కాలమ్ లిస్ట్ కస్టమ్ లిస్ట్ ఐటెమ్, కస్టమ్ ట్రీ ఐటెమ్, డిస్‌ప్లే లిస్ట్ ఐటెమ్, ఫీడ్ లిస్ట్ ఐటెమ్. ఇప్పుడిక్కడ చూసారంటే గ్రిడ్ లిస్టు, ఇన్‌పుట్ లిస్ట్ ఐటెమ్, ప్లెయిన్ లిస్ట్, నోటిఫికేషన్ లిస్ట్, ఇన్ని టైప్స్ ఆఫ్ లిస్ట్స్ మనకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో, వీటన్నింటికి రిప్రజెంటేషన్ విల్ బి డిఫరెంట్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడిక్కడ యాక్షన్ లిస్ట్ తీసుకున్నామనుకోండి. ఈ యాక్షన్ లిస్ట్‌లో ఏముంటది అంటే, సో, మనకు బటన్స్ ఉంటాయి. ఈ బటన్స్‌లో మనం మన అవసరం వచ్చిన చోట ఈ బటన్స్‌ని మనం ఇంప్లిమెంట్ జేసుకోవచ్చనమాట. సో, యాక్షన్ లిస్ట్ యూజ్ చేసుకొని బటన్స్ దాని యాక్షన్స్. సో, ఇవి యూజువల్లీ మనకెప్పుడు ఉపయోగపడతాయి అంటే, ఇఫ్ వి ఆర్ డెవలపింగ్ ఏ మొబైల్ అప్లికేషన్, దెన్ బేసికల్లీ మొబైల్ డివైస్ ఓరియెంటెడ్ అప్లికేషన్స్ డెవలప్ చేసేటప్పుడు మనకు ఇవి అవసరం అవుతాయి. సో, అప్రూవల్ ప్రాసెస్ కోసం యూజ్ చేసినప్పుడు ఈ యాక్షన్స్ మనం డిస్‌ప్లే చేస్తే, సో, 5-6 యాక్షన్స్ మనకు మొబైల్ డివైస్‌లో సరిపోతాయి. అలాంటప్పుడు మనకు ఓకే. సో, దేర్ ఈస్ యాక్షన్ లిస్ట్ ఐటెమ్. సో, వి కెన్ గో అహెడ్ అండ్ ఇంప్లిమెంట్ థిస్. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ we can implement something, some business logic. We can execute some business logic అనేది మనకు ఈజీగా గుర్తుంటుందనమాట. అలాగే ఇప్పుడు కాలమ్ లిస్ట్ ఐటెమ్ తీసుకున్నామనుకోండి. ఈ కాలమ్ లిస్ట్ ఐటెమ్‌లో మనకిప్పుడు ఈ ఈ లిస్ట్ అనేది ఇలా కనిపిస్తుంది. స్టిల్ ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ఏ టేబుల్ ఆఫ్ ఎంట్రీస్. బట్ ద రిప్రజెంటేషన్ ఈస్ డిఫరెంట్. సో, రిప్రజెంటేషన్ అనేది పైన కాలమ్ హెడర్ వచ్చింది. కాలమ్ హెడర్ దెన్ ద డీటెయిల్డ్ వాల్యూస్ అనమాట. ఇప్పుడు ఇక్కడ కనబడేవన్నీ దిస్ ఈజ్ వన్ కాలమ్, దిస్ ఈజ్ వన్ కాలమ్. బట్ మనం కన్ఫిగర్ చేసేటప్పుడు మనం ఆ యూఐ కంట్రోల్‌ని మనం ప్రాపర్టీస్ బైండింగ్ చేసేటప్పుడు వి యూజ్ దెమ్ డిఫరెంట్‌లీ అనమాట. సో, ఇప్పుడు దీన్ని లైబ్రరీ తీసుకున్నామనుకోండి. ఎస్ఏపీ కాలమ్ లిస్ట్ ఐటెమ్. సో, ఈ కాలమ్ లిస్ట్ ఐటెమ్‌కెళ్ళినప్పుడు దీని ప్రాపర్టీస్ అన్నీ ఇట్స్ అగైన్ సేమ్. మనం ఇన్‌పుట్‌కి ఎలాగైతే చూసామో అగైన్ వి విల్ గో ఫర్ దిస్ ఆహ్, కాలమ్ లిస్ట్ ఐటెమ్. కాలమ్ లిస్ట్. ఓహ్! ఐయామ్ ఇన్ డాక్యుమెంటేషన్. ఐ షుడ్ గో టు శాంపిల్స్. సారీ, ఏపీఐ రిఫరెన్స్. ఏపీఐ రిఫరెన్స్‌లో మనం ఈ కాలమ్ లిస్ట్ ఐటెమ్ కొట్టామనుకోండి. కాలమ్ లిస్ట్ ఐటెమ్ వచ్చింది. ఈ కాలమ్ లిస్ట్ ఐటెమ్‌లో అగైన్ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ప్రాపర్టీస్‌లో మనకి ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తే రిప్రజెంటేషన్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఇక్కడ కౌంటర్ ఉంది. ఫీల్డ్ గ్రూప్స్ ఉంది. ఇక్కడ హైలైట్ అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఈ హైలైట్ అనేది ఆహ్, ఇక్కడ మనకు ఆ లిస్ట్ అనేది లెఫ్ట్ సైడ్ హైలైట్ అవుతుందన్నమాట. ఓకే. సో, ఇప్పుడు నేను సోర్స్ కోడ్‌కెళ్ళాననుకోండి ఇక్కడ. ఇది మనం లేటెస్ట్ వెర్షన్‌లో ఉన్నాం గాబట్టి, మనం ఇక్కడ దాన్ని కోడ్ గూడా చేంజ్ చేయొచ్చనమాట. సో, ఇప్పుడిక్కడ ఐటెమ్స్ ఉంది. ఈ ఐటెమ్స్ నెక్స్ట్ నేనిక్కడ వేర్ ఈస్ ఇట్? కాలమ్ లిస్ట్ ఐటెమ్. కాలమ్ లిస్ట్ ఐటెమ్ అనే చోట మనకు బిగిన్ అవుతదనమాట. ఈ ఐటెమ్స్ అనేది కాలమ్ లిస్ట్ ఐటెమ్. ఇక్కడ చూసారా? సో, దాని ముందు కాలమ్ హెడ్డింగ్స్ మనం కన్ఫిగర్ చేస్తాం అనమాట. కాలమ్స్, దీస్ ఆర్ ద కాలమ్స్. హ్మ్. దీస్ ఆర్ మై ఐటెమ్స్. ఇవి మనం హైలైట్ చేస్తాం. ఇవి మనం బైండింగ్ ద్వారా ఆహ్, కన్ఫిగర్ చేస్తాం అనమాట. సో, దానిలో ఉన్న సెల్స్. సో, ఇప్పుడిక్కడ హైలైట్ ఈ కాలమ్ లిస్ట్ ఐటెమ్‌కి హైలైట్ ఈక్వల్స్ టు వార్నింగ్. సో, ఇప్పుడిక్కడ చూసారా? కమ్ ఆన్. యాహ్! ఆ హైలైట్ అనేది వార్నింగ్ ఇక్కడ యాంబర్ కలర్ వస్తుంది చూసారా? యాహ్! సో, దాన్ని ఇదిగోండి. ఇప్పుడిక్కడ యాంబర్ కలర్ వచ్చింది. సో, దట్ ఈస్ హౌ వి కెన్ రిప్రజెంట్ అనమాట. దీన్ని
మనం డైనమిక్‌గా బైండ్ జేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు డిఫరెంట్ స్టేటస్ ఆఫ్ ఐటెమ్స్ ఉన్నాయనుకోండి. వన్ ఈజ్ అప్రూవ్డ్, వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్, వన్ ఈజ్ రిజెక్టెడ్, వన్ ఈజ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ నీడెడ్, సంథింగ్ ఇలా డిఫరెంట్ స్టేటసెస్ ఉన్నప్పుడు మనం ఆ ఐటెమ్స్‌ని మనము డిఫరెంట్ రిప్రజెంటేషన్స్‌లో మనం యూజర్‌కి చూపించొచ్చనమాట. ఓకే. సో, దట్ ఈస్ వాట్ దిస్ హైలైట్ ప్రాపర్టీ రిప్రజెంట్స్ అనమాట. సో, ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క ఆహ్, ఫంక్షనాలిటీ అనేది బిల్డప్ అయి ఉంటదనమాట. ఆ హైలైట్ టెక్స్ట్, ఆ హైలైట్ ఏం అక్కడ యూజర్ కర్సర్ పెట్టినప్పుడు దానికి ఏం చూపించాలి? వాట్ వాట్ డస్ ద కలర్ మీన్స్? సో, ఆ యాంబర్‌లో చూపించావు. ఫైన్. యాంబర్ మీన్స్ వాట్? అనేది మనం చూపించొచ్చనమాట. సో, ఇప్పుడు ఈ హైలైట్ టెక్స్ట్ అనేది మనం చూసామంటే వెర్షన్ 1.62 నుంచి యాడ్ అయింది. సో, వి కాంట్ యూజ్ దిస్ హైలైట్ టెక్స్ట్ ఇన్ అవర్ వెబ్ ఐడీఈ. ఇది 1.44 కాబట్టి 1.52 వరకు మనకు వెబ్ ఐడీఈ సపోర్ట్ చేస్తది కాబట్టి 1.44 మనం హైలైట్ ఫంక్షనాలిటీని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇలాగ బేసిక్‌గా మనం డెవలప్ చేసేటప్పుడు ఏం చేస్తాము అంటే, వి కెన్ కాపీ ద హోల్ పార్ట్ ఆర్ ఈ కాలమ్స్ కాలమ్స్ అనేది ఎక్కడి నుంచైతే స్టార్ట్ అవుతుందో, ఈ కాలమ్స్ నుంచి మనం కాపీ చేసుకోవచ్చనమాట. సో, థీస్ కాలమ్స్ అండ్ ఇట్స్ ఐటెమ్స్. ఈ ఐటెమ్స్ ఎండ్ ఎక్కడ అవుతాయో ఇక్కడ దాకా కాపీ చేసుకోవచ్చు. సో, దాని పైన టేబుల్ అనేది ఉంది చూసారా? ఈ టేబుల్‌కి ఒక టూల్ బార్ కూడా అటాచ్ చేసుంటాడనమాట. సో, టేబుల్‌లోనే ఈ ఐటెమ్స్ అన్నీ పాసిబుల్ అవుతాయన్నమాట. సో, ఇప్పుడు మనం ఈ టేబుల్ దగ్గర నుంచి లాస్ట్ టేబుల్ వరకు మనం కాపీ చేసుకోవచ్చు. సో, లెట్ అస్ డూ సమ్ గ్రౌండ్ వర్క్. ఇక్కడ మనం బైండింగ్ కూడా చేయాల్సుంటుందనమాట. సో, మనం ఇప్పుడు ఏ పేజ్‌లో పెడదాం? సెకండ్ పేజ్‌లో పెడదాం. సో, సెకండ్ పేజ్ ఎంప్టీ ఉంది కాబట్టి మనకు. సో, ఈ కంటెంట్ లోపల మనం ఈ టేబుల్‌ని కాపీ చేసుకొనొస్తాం. సో, లెట్ మీ కమ్ ఫ్రమ్ హియర్ టేబుల్ టు టేబుల్. సో, దీంట్లో కొన్ని అవైలబుల్ ఉండొచ్చు. కొన్ని లేకుండా ఉండొచ్చు. లెట్ మీ చేంజ్ టు అవర్ వెర్షన్. అప్పుడు మనకు క్లియర్‌గా మళ్ళీ మధ్యలో ఎర్రర్‌లొచ్చిందనుకోండి, మళ్ళీ మనం కంపేర్ చేసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో, ఇప్పుడిక్కడ కాలమ్ లిస్ట్ ఐటెమ్. కాలమ్ లిస్ట్ ఐటెమ్. ఇక్కడ మనకు ఒకే ఎగ్జాంపుల్ ఉంది. దట్స్ ఫైన్. సో, దిస్ ఈస్ అవర్ ఎగ్జాంపుల్. లెట్ us గో హియర్. వ్యూ టేబుల్ నుంచి కాపీ చేసుకుందాం. సో, ఫ్రమ్ టేబుల్ టు టేబుల్. సో, లెట్స్ గో టు వెబ్ ఐడీఈ. సో, ఇక్కడ మనం పేస్ట్ కొడదాం. సో, ఇప్పుడు మనకు అక్కడున్న కోడ్ అంతా ఇక్కడికొచ్చింది. సో, నౌ ఇక్కడ కొన్ని బైండింగ్స్ ఉన్నాయి. ఈ బైండింగ్సే మనకి ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఈ ఐటెమ్స్, ఈ ప్రాపర్టీస్ టేబుల్. ఈ టేబులు ఇక్కడ టేబుల్ అని రాసినప్పుడు మనకు పైన డిఫాల్ట్ లైబ్రరీ ఏముందో జూసుకోవాలనమాట. సో, దానిలో ఉన్న టేబుల్ అనమాట. డైరెక్ట్‌గా మనం ఇక్కడ ఏపీఐ రెఫరెన్స్‌కెళ్ళి ఇక్కడ టేబుల్ అని కొట్టామనుకోండి, వి విల్ గెట్ మల్టిపుల్ టేబుల్స్. సో, ఇప్పుడు టేబుల్ అని కొట్టగానే sap.fe.macro టేబుల్ ఇక్కడ ఒక టేబుల్ ఉంది. మళ్ళీ ఇక్కడ మనకు ఆహ్, టెస్ట్ టె టెస్ట్ కొన్నున్నాయి. ఎంలో ఒక టేబుల్ ఉంది. నెక్స్ట్ యూఐ. యూఐలో మళ్ళీ ఒక టేబుల్ ఉంటది. ui.comp.table అని ఒకటుంటుంది. స్మార్ట్ టేబుల్. మళ్ళీ టేబుల్ ఉంటుంది. సో, ఇలాగా మల్టిపుల్ టేబుల్స్ వస్తాయన్నమాట మనకు. సో, ఈ మల్టిపుల్ టేబుల్స్ గూడా దేర్ ఈస్ ఎ పర్పస్ టు హావ్ మల్టిపుల్ టేబుల్స్. మనకు అనలిటికల్ డేటా, హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటాను మనం రిప్రజెంట్ చేయడానికి గ్రిడ్ టేబుల్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. ఆ గ్రిడ్ టేబుల్ ఈస్ డిఫరెంట్ లైబ్రరీ. కానీ always there will be a table in the M library which is most recommended and responsive UI control that is to be used in all the UI5 applications అన్నమాట. So whenever there is more data, kind of thousands of data, ఆ సిట్యుయేషన్‌లో మనం sap.mలో ఉన్న టేబుల్‌ని మనం యూజ్ చేయం. Then we will move on to use grid table. ఇది థౌసండ్స్‌లో ఉంటాయి.
సో థౌసండ్స్ కాకుండా 100,000స్‌లో డేటా గనక మూవ్ అవుతుంది అంటే, దెన్ వి విల్ మూవ్ టు అనలిటికల్ టేబుల్ అనమాట. సో దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ టేబుల్స్ దట్ అవైలబుల్ ఇన్ UI5 applications. The first priority is going to be m dot table, which is more responsive and less volume of data. And then we go to grid table, and after final table is going to be the analytical table, where it deals with millions of data as well. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ టేబుల్ అని ఉంది. దీనికి నేమ్ స్పేస్ ఏమి ఇక్కడ రెఫర్ చేయలేదు. దట్ మీన్స్ ద డిఫాల్ట్ నేమ్ స్పేస్ ఈస్ విత్ SAP.m. దట్ మీన్స్ SAP.mలో ఉన్న టేబుల్ మనం రెఫర్ చేస్తున్నాం. సో మీరు ఓకే, ఇక్కడ టేబుల్ ఉంది, దీని ప్రాపర్టీస్ ఇంకా మన దీన్ని ఇంకొంచెం అండర్‌స్టాండింగ్ ఫర్దర్ ఎక్స్‌ప్లోర్ చేయాలి అంటే ఇది ఏ టేబులో తెలుసుకోవాలి ఫస్ట్. దానిలో ఉన్న ప్రాపర్టీస్‌కి వెళ్ళాలి అంటే. సో నౌ వి నో దట్ వి ఆర్ లుకింగ్ అట్ ద టేబుల్ ఇన్ SAP.m లైబ్రరీ. SAP.m లైబ్రరీలో ఉన్న టేబుల్ మనం చూస్తున్నామని అర్థమైంది ఇప్పుడు. సో ఇఫ్ వి గో దేర్ SAP.m m డాట్ టేబుల్ అని కూడా రాయొచ్చు. SAP డాట్ అని రాయకపోయినా m డాట్ టేబుల్ అని పెట్టారనుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన లైబ్రరీని మనకి ఇక్కడ డిస్‌ప్లే చేస్తుందనమాట. ఇప్పుడు చూసారా? చాలా వరకు మొత్తం ఫిల్టర్ అయిపోయింది. m డాట్ టేబుల్ డాట్ టేబుల్. m డాట్ టేబుల్ డాట్ టేబుల్. ఇది రెస్పాన్సివ్ టేబుల్. ఇది నేమ్ స్పేస్. m డాట్ టేబుల్‌లో టేబుల్ ఉంది. సో ఇప్పుడు దీనిలో ప్రాపర్టీస్ మనం చూసుకున్నామంటే ప్రాపర్టీస్ షో బారోడ్ ప్రాపర్టీస్ యాస్ వెల్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఈ ప్రాపర్టీస్ ఏమున్నాయి? ఇన్సెట్, ఫాల్స్, ఐటెమ్స్. ఐటెమ్స్ అనేది ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు ఆ ఐటెమ్స్ అనే ప్రాపర్టీ ఎక్కడుంది? దాని డిస్క్రిప్షన్ ఏంటి అని చూసుకోవాలి అంటే, సో నౌ వి గో టు ఐటెమ్స్ ప్రాపర్టీ. వేర్ ఈస్ ద ఐటెమ్స్ ప్రాపర్టీ? ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్నీ మనం అక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చనమాట. ఇప్పుడు చూసారా? ఇన్సెట్ ఈస్ ఫాల్స్. అసలు దీన్ని ఎందుకు యూజ్ చేయాలి? డిఫైన్స్ ద ఇండెంటేషన్ ఆఫ్ ద కంటైనర్. సెట్టింగ్ ఇట్ ట్రూ ఇండెంట్స్ ద లిస్ట్. సో ఇది జస్ట్ అలైన్మెంట్ అనమాట. సో ఆ స్క్రీన్ బేస్ చేసుకొని ఆ ఇండెంటేషన్ చేస్తుంది అనమాట. మనం సోర్స్ కోడ్ రాసేటప్పుడు మనం బ్యూటిఫై కొడుతున్నాం. దట్ మీన్స్ ఇట్ ఈస్ డూయింగ్ ఇండెంటేషన్ జాబ్ అనమాట. అండ్ మనం ప్రెట్టి ప్రింటర్ కూడా యూజ్ చేస్తాం మన అబాప్లో. దట్ ఈస్ ఆల్సో సేమ్ ఇండెంటేషన్ ఆఫ్ ద కోడ్, సోర్స్ కోడ్ దట్ వీఆర్ డూయింగ్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ లిస్ట్ మోడ్ దానికి తర్వాత వద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఐటెమ్స్, వేర్ ఈస్ దిస్ ఐటెమ్స్? ఇవన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఉంటాయి. మీరేదన్నా మిస్ చేశారు అనుకుంటే కూడా మీరు యెస్ లెటర్‌లో ఉన్నారు అట్లా అనుకుంటే కూడా మళ్ళీ మీరు ముందుకి, వెనక్కి రావచ్చనమాట. సో ఐటెమ్స్ ఈస్ విత్ అసోసియేషన్స్. సారీ, అగ్రిగేషన్స్. షో బారోడ్ ప్రాపర్టీస్, కాలమ్స్, ఐటెమ్స్. సో ఇప్పుడు ఐటెమ్స్ ఇక్కడ బైండింగ్ అనేది ఉంటుందన్నమాట. సో దిస్ మీన్స్ ఇట్ హ్యాస్ అనదర్ UI కంట్రోల్. ద కార్డినాలిటీ ఈజ్ 0-n. ఇప్పుడు చూసారంటే ఇక్కడ 0-n కార్డినాలిటీతో ఉందన్నమాట. దట్ మీన్స్ ఇట్ యాక్సెప్ట్స్ ద మల్టిపుల్ ఎంట్రీస్ బైండింగ్ అని దాని మీనింగ్. సో నెక్స్ట్ దీని బైండింగ్ టైప్ ఏంటి? ఈ బైండింగ్ టైప్ లిస్ట్ m బేస్. ఈ లిస్ట్ m బేస్‌కి వెళ్ళాము అంటే ఇక్కడ ఐటెమ్స్ బైండింగ్ దాని ప్రాపర్టీస్ ఏంటి అనేవి ఇక్కడ మళ్ళీ సెపరేట్‌గా ఉంటుందన్నమాట. సో ఇట్స్ యాస్ ఇట్ ఈజ్. ఫస్ట్‌లో ఇది కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. డోంట్ వర్రీ అబౌట్ ఇట్. ఓకే. మనం ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో వి విల్ బి యూజ్డ్ టు ఇట్. సో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కాబట్టి అవన్నీ ఒకే చోట పెట్టకుండా వాళ్ళు బిట్స్ అండ్ పీసెస్‌గా కట్ చేసి వాటిని లింకప్ చేశారంతే. సో ఇప్పుడు ఈ కంట్రోల్‌ని ఐటెమ్స్ కింద యూజ్ చేస్తున్నారు. సో దీనికున్న ప్రాపర్టీస్ అన్నీ మళ్ళీ టేబుల్‌లో తీసుకెళ్ళి పెట్టారనుకోండి, ఇట్ ఈస్ రిడెండెంట్ జాబ్ దే ఆర్ డూయింగ్ అనమాట. అందుకని అన్నీ అక్కడ కట్ డౌన్ చేసి వేర్ ఎవర్ యూ సీ ఏ హైపర్ లింక్ రెఫరింగ్ టు అనదర్ లైబ్రరీ, సో దట్ లైబ్రరీ ఈస్ రీయూజ్డ్ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్ అండ్ ఇట్ హ్యాస్ సెట్ ఆఫ్ ప్రాపర్టీస్, సెట్ ఆఫ్ యాక్షన్స్, ఈవెంట్స్, మెథడ్స్, ఎవ్రీథింగ్. సో దానికి సెపరేట్ చేసి దాన్ని అలా లింకప్ చేశారనమాట. సో దట్ ఈస్ హౌ వీ షుడ్ సీ ఇట్. దే స్ట్రక్చర్డ్ ఇట్ అంతే. దాంట్లో ఇంకేం కాంప్లెక్సిటీ ఏం లేదనమాట. సో నౌ లెట్ us గో హియర్. ఇప్పుడు ఇక్కడ పాత్ అనేది ఉంది. ఈ ఐటెమ్స్‌కి పాత్ అనేది ఉంది. ఇప్పుడు ఈ పాత్‌ని మనము దీన్ని మోడల్‌కి లింకప్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసారంటే
ఈ ఐటెమ్స్ ఫ్లవర్ బ్రాకెట్ స్టార్ట్ అయింది. ఈ ఫ్లవర్ బ్రాకెట్స్‌లో పాత్ అని వచ్చింది. దెన్ సార్టర్ అని వచ్చింది. సో నౌ హియర్ వి ఆహ్, ఆహ్, హావ్ ద ప్రాపర్టీ కలెక్షన్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఇదంతా రిమూవ్ చేస్తాను. ఇదంతా రిమూవ్ చేసి నేను మనం చేసిన వేలో సింపుల్‌గా చేద్దాం. సో దీన్ని కమెంట్ చేస్తాను. సో ఇప్పుడిక్కడ ఐటెమ్స్ అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనకి ఏ మోడల్స్ ఉన్నాయి? ఎల్ మోడల్ ఉంది. ఇంకొకటి డిఫాల్ట్ మోడల్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ మోడల్‌కి మనం బైండింగ్ చేయాలనుకున్నాం అనుకోండి. సో స్టార్ట్ ద ఫ్లవర్ బ్రేసెస్ ఎల్ మోడల్ గ్రేటర్ థాన్ స్లాష్ ప్రొడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బైండింగ్ చేసి ఇప్పుడు ప్రొడక్ట్స్ అనేది మన ఎల్ మోడల్‌లో లేదు. సో లేకపోయినా ఇదేం చేస్తుంది? సో ఇట్ విల్ క్రియేట్ దట్ ప్రొడక్ట్స్ ప్రాపర్టీ ఫర్ అస్. రైట్? సో ఇప్పుడిక్కడ ప్రొడక్ట్స్ ప్లూరల్ యూజ్ చేస్తున్నాం. ప్లూరల్ యూజ్ చేస్తున్నాం అంటే సో ఇట్ ఈస్ దట్ వి ఆర్ బైండింగ్ ద ప్రాపర్టీ టు ద టేబుల్ ప్రాపర్టీ ఐటెమ్స్. దట్ మీన్స్ వి ఎక్స్‌పెక్ట్ మల్టిపుల్ ఎంట్రీస్ ఇన్ థిస్ ప్రొడక్ట్స్ ప్రాపర్టీ అన్నమాట. సో ఇక్కడ హెడర్ టూల్ బార్ ఉంది. ఇవన్నీ ఫర్ టైమ్ బీయింగ్ మనం కమెంట్ చేద్దాం. సో హెడర్ టూల్ బార్ లెట్స్ కమెంట్ థిస్. దాన్ని ఎనేబుల్ చేసి కూడా మనం చూసుకోవచ్చు. అది ఏంటి? ఎలా వస్తుంది? ఏంటి? అనేది కూడా. సో ఇప్పుడు కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ కాలమ్స్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చనమాట. సో మనం ఏ కాలమ్స్ ఆ టేబుల్‌లో డిస్‌ప్లే చేయాలని అనుకుంటున్నాం. ద కాలమ్ ఇట్ ఈస్ అగైన్ ఇప్పుడు ఇక్కడ కాలమ్స్ ఉంది గదా! ఈ కాలమ్స్ అనేవి మళ్ళీ టేబుల్‌లో ఉన్నవే. ఆ టేబుల్‌లో అగ్రిగేషన్స్‌లో కాలమ్స్ అనేది అవైలబుల్ ఉంటుందనమాట. లైక్ ఐటెమ్స్ ఎలాగైతే అవైలబుల్ ఉన్నాయో, అలాగే ఈ అగ్రిగేషన్స్‌లో కాలమ్స్ అనేది ఉంటది. సో టేబుల్‌కి కాలమ్స్ అనేది మస్ట్ గదా! సో ఎన్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండొచ్చనమాట. ఈచ్ కాలమ్ విల్ హావ్ ఇట్స్ ఓన్ సెట్టింగ్. సో ఈ కాలమ్స్ అనేది ఎలా స్టార్ట్ అయింది చూడండి. స్మాల్ లెటర్స్. అన్ని స్మాల్ లెటర్స్. ఇక్కడ గూడా స్మాల్ లెటర్స్‌తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఈ కాలమ్ అనేది క్యాపిటల్ లెటర్‌తో స్టార్ట్ అయింది. దట్ మీన్స్ ఇట్ హాస్ ఓన్ లైబ్రరీ. sap.m.column. ఓకే. సో నౌ ఇప్పుడు ఈ కాలమ్ మనం దాని విడ్త్ ఎంత చెప్పాం. ప్రొడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ప్రొడక్ట్ ఐడీ పెడదాం. టెక్స్ట్. నెక్స్ట్ అండ్ ఇక్కడ కాలమ్స్ మాత్రం డిసైడ్ చేస్తున్నాం మనం. ఓకే. సో ఇప్పుడు మినిమమ్ స్క్రీన్ విడ్త్ ఇక్కడ ఎక్స్‌పెక్టేషన్ కూడా చేస్తున్నాం చూడండి. ఇది గనక టాబ్లెట్‌లో రన్ అయితే ఇది చూపించాలి. ఒకవేళ మొబైల్‌లో రన్ అయిందనుకోండి, ఈ కాలము పక్కకెళ్ళిపోతదనమాట. ఇది చూపించదు. అలాంటి సెట్టింగ్స్ కూడా మనం ఇక్కడ చూపించొచ్చనమాట. సో ఇప్పుడిక్కడ ప్రొడక్ట్, ప్రొడక్ట్ నేమ్. నెక్స్ట్ మనకేమున్నాయి? ప్రొడక్ట్ ఐడీ, ప్రొడక్ట్ నేము, ప్రొడక్ట్ ఒరిజినల్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న కాలమ్సే మనం ఇక్కడ పెడదాం. ఒరిజినల్ ప్రైస్. అండ్ ఇవన్నీ టెక్స్టే ఇస్తున్నాం మనం. ఓకే. సో నెక్స్ట్ కరెన్సీ. కరెన్సీ, ప్రాఫిట్ మార్జిన్. కరెన్సీ వద్దులే. మార్జిన్. ప్రాఫిట్ మార్జిన్ పర్సెంటేజ్. నెక్స్ట్ ఏ కాలమ్ ఉంది? రీసెల్లింగ్ ప్రైస్ ఎక్స్‌పైరీ డేట్. రీసెల్లింగ్ ప్రైస్ and we will add another column. So expiry date. ఎక్స్‌పైరీ డేట్. సో కాలమ్స్ యాడ్ చేసాం ఇప్పుడు. సో నెక్స్ట్ వి విల్ బి కన్ఫిగరింగ్ ద ఐటెమ్. సో సెల్స్. సో ఈ ఐటెమ్స్ అనేది ఏంటి అంటే, ఈ కాలమ్స్ అనేది ఒక్కసారే రన్ అవుతుంది ఇంటర్నల్‌గా. ఐమ్ సో ఇప్పుడిక్కడ మనం ఇందాక ఎగ్జాంపుల్‌లో చూస్తే కాలమ్ హెడర్స్ అనేవి మళ్ళీ మళ్ళీ డిస్‌ప్లే అవ్వవు కదా మనకు. కాలమ్ హెడర్స్ అనేది ఒక్కసారే రిపీట్ అవుతాయి. కానీ మనం ఐటెమ్స్ చోట ఏదైతే మనం
కన్ఫిగర్ చేస్తాం. ఈ ఐటమ్స్ అనేవి ఇట్స్ n number of entries. We don't know how many entries there will be for response. ఓకే. ఆ రెస్పాన్స్‌కి మనకు మల్టిపుల్ ఐటమ్స్ మనకు డిస్‌ప్లే చేయాలి అంటే మనం ఇవి జస్ట్ బైండింగ్స్ చేసి వదిలేస్తాం అన్నమాట. ఆ బైండింగ్స్ చేసి వదిలేస్తే నెక్స్ట్ ఆహ్, ఆ రో రిపీట్ అయినప్పుడు వెనెవర్ రో రిపీట్ అయినప్పుడు ఆ ప్రాపర్టీ వాల్యూస్ డైనమిక్‌గా చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇట్స్ యాస్ పార్ట్ ఆఫ్ ఫ్రేమ్‌వర్క్ UI5 కంట్రోల్ ఫ్రేమ్‌వర్క్ the data will be automatically adjusted, repeated and shown in a tabular format like this. సో ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఇది ఒక్కటే ఉంది కదా! ఇది ఎలా రిపీట్ అయ్యి ఎలా వస్తుంది అంటే దట్స్ ద ఫ్రేమ్‌వర్క్ టాస్క్ వెనెవర్ యువర్ బైండింగ్ ఈస్ రైట్ to refer an array. So this means array of products. So JSONలో మనకు ఫార్మాట్స్ చెప్పుకున్నప్పుడు మనం చూసాం. ఫార్మాట్స్‌లో అరే ఫార్మాట్‌లో ఉంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ ఏబుల్ టు హోల్డ్ ద n నంబర్ ఆఫ్ రికార్డ్స్. అరే మీన్స్ హోల్డ్స్ n నంబర్ ఆఫ్ రికార్డ్స్ అన్నమాట. స్క్వేర్ బ్రాకెట్స్‌లో వచ్చేవి. ఆ స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఉన్న ప్రాపర్టీని మనం ఇక్కడ బైండింగ్ చేయాలి. ఆ బైండింగ్ చేసినప్పుడు మనకు ఈ ఐటమ్స్ అనేవి దీస్ సెట్టింగ్స్ విల్ రిపీట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రో దట్ ఈస్ ఇన్ ద అరే. అది దీని మీనింగ్ అన్నమాట. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఐడెంటిఫైయర్ ఇలాంటివన్నీ ఇప్పుడు ఇక్కడ ఒక ఫార్మాట్ ఉంది కదా! సో దిస్ మీన్స్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫైయర్. ఆ ఆబ్జెక్ట్ ఐడెంటిఫైయర్ ఏం కావాలి? మనకు ప్రొడక్ట్ నేమ్ కావాలా? ప్రొడక్ట్ ఐడి కావాలా? సో విల్ సే హియర్ ప్రొడక్ట్ నేమ్. సో ఏ మోడల్‌లో ఎల్ మోడల్ ప్రొడక్ట్ నేమ్. ఇది బైండింగ్. ఇందాక మనం ఇచ్చిందంతా జస్ట్ ఫిక్స్డ్ వాల్యూ, ఫిక్స్డ్ డిస్క్రిప్షన్. ఇక్కడ ఎక్కడ బైండింగ్ చేయలేదు మనం మీరు చూస్తే. సో దీస్ ఆర్ కాలమ్ హెడ్డింగ్స్. కాలమ్ హెడ్డింగ్స్ కాబట్టి మనకు బైండింగ్ ఏమి అవసరం లేదు. సో ఇవి ఇన్ ఎ వే ఈ బైండింగ్ చేయాలి అంటే దెన్ వి మైట్ బి డూయింగ్ విత్ I18N బైండింగ్స్ బికాస్ టు ఫెసిలిటేట్ ద ట్రాన్స్లేషన్స్ అన్నమాట. ఓకే. సో అదర్‌వైజ్ ఇట్ విల్ బి ఏ ఫిక్స్డ్ వాల్యూ హియర్. సో అదే ఇక్కడ డైనమిక్ వాల్యూ. ఐటెమ్స్ అనేవి డైనమిక్ వాల్యూ. ఇవి డైనమిక్‌గా వస్తాయి మనకు వాల్యూస్. కాబట్టి ఇక్కడ మనం బైండింగ్ మెయింటైన్ చేస్తాం ఐటెమ్స్‌కి. ఐటెమ్స్‌కి మనం బైండింగ్ మెయింటైన్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ప్రొడక్ట్ ఐడి అనేది టెక్స్ట్. సో ఆబ్జెక్ట్ ఐడెంటిఫైయర్ టైటిల్ ఈస్ ప్రొడక్ట్ నేమ్ టెక్స్ట్. టెక్స్ట్ అంటే ఇది నెక్స్ట్ ఏం కనిపిస్తుందో ఇది. ఇది దాని టెక్స్ట్. సో ఈ టెక్స్ట్ మనం కూడా ప్రొడక్ట్ ఐడినే పెడదాం. సో L model product ID and then text. So next column. So ఇక్కడ ఆబ్జెక్ట్ ఐడెంటిఫైయర్ ఈస్ దీని మ్యాపింగ్ ఎలా వస్తుంది అంటే సెల్స్ ఇది ఒక కంట్రోల్. ఆబ్జెక్ట్ ఐడెంటిఫైయర్ ఈస్ వన్ కంట్రోల్. ఎలా స్ప్లిట్ అవుతుంది అంటే ఇక్కడ ఒక కంట్రోల్ ఈక్వల్స్ టు వన్ కాలమ్. ఫస్ట్ కాలమ్. అందుకే ఈ సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ. సో ఈ కాలమ్ ఏంటి? ప్రొడక్ట్ ఐడి. ప్రొడక్ట్ ఐడిని మనం ఒక కాలమ్ కింద తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్‌ని రెండింటిని ఒకే చోట చూపిస్తా ఉన్నాం ఇక్కడ. సో ఈ కేస్‌లో డు వి నీడ్ ప్రొడక్ట్ నేమ్ అగైన్ హియర్? వి డోంట్ నీడ్ ప్రొడక్ట్ నేమ్. సో ఈ కాలమ్‌ని తీసేయొచ్చు. సో ఈ కాలమ్ నాట్ రిక్వైర్డ్ బికాస్ we are showing both the product name and product ID in one column. That means product ID. లేదు ఇక్కడ ఐడి కూడా తీసేసి స్పెసిఫిక్‌గా లేకుండా ప్రొడక్ట్ అని కాలమ్ నేమ్ పెట్టొచ్చు. సో ప్రొడక్ట్ ఇట్ విల్ హ్యావ్ ఐడి అండ్ నేమ్ బోత్ ఇన్ ఏ సింగిల్ కాలమ్ ఇన్ దిస్ రిప్రజెంటేషన్. సో నెక్స్ట్ వాట్ ఈస్ అవర్ కాలమ్ హియర్? ప్రొడక్ట్ ఒరిజినల్ ప్రైస్. సో నెక్స్ట్ టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్ దీన్ని తీసేద్దాం. ఈ కాలమ్ టెక్స్ట్ మనకు అవసరం లేదు. నెక్స్ట్ అనదర్ టెక్స్ట్. సో ఇప్పుడు సెకండ్ కాలమ్. ఇదొక కంట్రోల్ అయిపోయింది. నెక్స్ట్ కంట్రోల్ ఈస్ గోయింగ్ టు బి సెకండ్ కాలమ్. ఇక్కడ మనకు విడ్త్, డెప్త్, హైట్ ఇవన్నీ చాలా ఉన్నాయి. బట్ వి డోంట్ హ్యావ్ ఎనీ ఆఫ్ దోస్ వాల్యూస్ హియర్. ఇన్‌స్టెడ్ we will change this to original price.
సో, ఒరిజినల్ ప్రైస్ ఇక్కడ ఈ మెయిన్ ఓపెన్ చేసుకుందాం. దీంట్లో మనకు బైండింగ్స్ ఉన్నాయి గదా! ప్రాపర్టీస్ ఈ ప్రాపర్టీసే మనం యూజ్ చేద్దాం. సో, ప్రొడక్ట్ ఒరిజినల్ ప్రైస్. వేర్ ఈస్ ద బైండింగ్? యెస్. ఒరిజినల్ ప్రైస్. ఎల్ మోడల్ ఒరిజినల్ ప్రైస్. సో, మీరు ఇప్పటికే ఒక విషయం గమనించి ఉండాలి. అడుగుతారేమో లాస్ట్‌లో చూస్తాను. సో, I'll just replace it with original price. Original price and I will add the currency as well. సో, ప్రైస్ పక్కనే నేను కరెన్సీ కూడా యాడ్ చేస్తాను. సో, కరెన్సీ కీ ఐ థింక్. కరెన్సీ కీ. యెస్. కరెన్సీ కీ. Where is it? Yeah. Copied and I'll paste it here. Currency key. So, original price and currency key. Next, what is product original price? And the next column is profit margin percent. So, profit margin percent. Profit margin, where is it? Yes, L model. Profit margin percent is the column. So, ఇది కాదు ఒరిజినల్ ప్రైస్. Object number. Yes, we will put it here. అండ్ ఇక్కడ మనకు ఈ ఆబ్జెక్ట్ నంబర్ అనేది ఉంది. దీన్ని పర్సెంట్ కింద కన్వర్ట్ చేద్దాం. ఈ స్టేట్ అనే దాన్ని రిమూవ్ చేస్తాం. ఓకే. సో, ఇక్కడ స్టేట్ అనేది నథింగ్ బట్ ఇట్స్ ఏ వాల్యూ స్టేట్. ఇక్కడ అదే సేమ్ కలర్‌లు మనకు వస్తాయన్నమాట. సారీ. నెక్స్ట్ వాట్ ఈస్ దట్? రీసెల్లింగ్ ప్రైస్ అండ్ ఎక్స్‌పైరీ డేట్. సో, రీసెల్లింగ్ ప్రైస్‌కి మనం ఏం చేస్తాం? సేమ్ ఇదే కరెన్సీకి ఇదే ఫార్మాట్‌లో తీసుకుంటాం. సో, లెట్స్ టేక్ దిస్ వన్. Reselling price property name is reselling price. Reselling price. Reselling price and currency is same. Price is also currency same. And object number. Sorry. ఇప్పుడు మనకు డేట్ కదా. సో, డేట్ కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ డేట్ డేట్ కంట్రోల్‌ని మనం తీసుకురావచ్చు. సో, డేట్ దీన్ని కమెంట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ కంట్రోల్ డేట్‌ని మనం తీసుకురావచ్చు. లేదు టెక్స్ట్ కంట్రోల్ తీసుకొని టెక్స్ట్‌లో కూడా డేట్‌ని మనం డిస్‌ప్లే చేయొచ్చు. వాటెవర్ మనం ఏ రిప్రజెంటేషన్‌లో మనం డిస్‌ప్లే చేయాలన్నా డిస్‌ప్లే చేయొచ్చు. లేదు ఫర్ నౌ ఈ డిస్‌ప్లే ఇన్ టెక్స్ట్ ఫార్మాట్. వి విల్ డూ థట్. టెక్స్ట్ ఈక్వల్స్ టు సారీ. ఇది మొత్తం రావాలి. టెక్స్ట్ XML కంట్రోల్ కాబట్టి. ఎక్స్‌పైరీ డేట్. Expiry date. L model expiry date. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లారిటీ కోసం కావాలంటే నేను ఇక్కడ కమెంట్స్ రాయొచ్చు. సో, దిస్ ఈస్ ప్రొడక్ట్ కాలమ్. సెల్స్ product and the next one is తీసేద్దాం. ఇదేమో మార్జిన్, profit margin column and this one is profit margin sorry,
not profit margin. Original price. This is profit margin, and this is expiry date. There is reselling. Oh, sorry, this is reselling price. Reselling price, and this is expiry date. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఈ కాలమ్స్ ప్రతిదానికి ద కంట్రోల్ స్టార్టెడ్, న్యూ కంట్రోల్ స్టార్టెడ్. ఎప్పుడైతే న్యూ కంట్రోల్ స్టార్ట్ అవుతుందో ఆ కంట్రోల్ స్టార్ట్ అయినప్పటి నుంచి అది ఇట్ విల్ కన్సిడర్ యాజ్ న్యూ కాలమ్. అది మన ఐడెంటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ పైన కాలమ్స్ కన్ఫిగర్ చేసాం. నౌ వి జస్ట్ మేడ్ ద బైండింగ్స్ ఫర్ ఈచ్ కాలమ్. రిమూవ్ ఎవ్రీథింగ్. సో నా ఇప్పుడు మనకు 1 2 3 4 5 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా కరెక్ట్ 5 ఉన్నాయేమో చూద్దాం. 1 2 3 4 అండ్ 5 కాలమ్స్ ఇక్కడ కూడా సరిపోయినాయి. సో అన్ని ఎల్ మోడల్ బైండింగ్స్. సో we have L model products is the path here. So ఇప్పుడు let's save this and execute it, run it, close this. సో ఇప్పుడు మనకు సబ్మిట్. సో ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ ఉంది. ప్రోడక్ట్ ఐడి నెక్స్ట్. I'll click on next. Next will take us to the next page. ఇప్పుడు చూసారా? So we have achieved the columns. The columns are displaying and there is no data because yes, there is no data. So we haven't put any data there. So L model లో data ఎలా వచ్చింది? లేదు. So it's just a model. There is no data in the model. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే we will just ఈ డేటాని మనం ఎక్కడ ఫిల్అప్ చేస్తాం, అది ఇంపార్టెంట్. సో ఇప్పుడు సెకండ్ వ్యూకి వస్తున్నాం. ఈ సెకండ్ వ్యూకి వచ్చినప్పుడు we will just go into the second view, init method. We will just use the init method into the style expected inline brackets to LF but found CRLF. Okay, that's fine. సో ఇప్పుడు మనం రౌట్ మ్యాచ్డ్ అని ఉంది కదా, ఆ రౌట్ మ్యాచ్డ్ అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది మనకు. సో వెన్ రౌట్ మ్యాచ్డ్, సో ఇప్పుడు డాక్యుమెంటేషన్ లోకి వెళ్తాం. చెంగల్ ఒక డౌట్. యా నిన్న మనం సెకండ్ వ్యూ కంట్రోల్ క్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేసినాయి కదా? అవును. బట్ ఫస్ట్ వ్యూ క్రియేట్ చేసినప్పుడు కూడా వచ్చినాయి ఇవి? గుర్తులేదు. లేదు, ఫస్ట్ వ్యూ క్రియేట్ చేసినప్పుడు రాలేదు. ఓకే. సెకండ్ వ్యూ ఆటోమేటిక్ వచ్చి ఈ హుక్ మెథడ్స్ అంటారు కదా? అవును, హుక్ మెథడ్స్. సో అగైన్ బాష్ లో మనం క్రియేట్ చేసినప్పుడు ఇవేం రావన్నమాట. సో దీస్ ఆర్ ద మెథడ్స్ దాట్ సో వీ షుడ్ హ్యావ్ ఎన్ ఐడియా. దెర్ ఆర్ హుక్ మెథడ్స్, ఎగ్జిట్, బిఫోర్ రెండరింగ్, ఆఫ్టర్ రెండరింగ్ అండ్ ఇనిట్. ఓకే ఓకే. ఇవి వ్యూలో, కానీ కాంపోనెంట్ డాట్ జేఎస్ లో ఇన్ని ఉండవు అనమాట. ఒకటి ఎగ్జిట్ అండ్ ఇనిట్ అంతే. దీనిలో ఆల్రెడీ ఇనిట్ ఉంది, ఇనిట్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యింది. ఆన్ ఎగ్జిట్ అనేది ఎగ్జిట్ అనే మెథడ్ ఉంటుంది అనమాట. రాసుకుంటాం, రైట్? ఎస్, కరెక్ట్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ డాక్యుమెంటేషన్కి వెళ్ళాం అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాక్యుమెంటేషన్ బదులు డెవలపర్ గైడ్ ఉంది. సో రౌటింగ్ విత్ పారామీటర్స్, with parameters, but we will not send any parameters now. సో ఇక్కడ రౌట్ మ్యాచ్డ్ అనేది మాత్రం మనం యూజ్ చేస్తాం. సో వెర్ ఈస్ దట్ ఆన్ ప్రెస్ ఇది. సో వ్యూలో ఆన్ యూనిట్లో మనం ఏం చేస్తాం? సో వీ నో హౌ టు గెట్ ద రౌటర్. సో రౌటర్ని మనం ఎలా తెచ్చుకోవాలో మనకు తెలుసు.
బట్ ఇక్కడ చూసారంటే ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఇది దిస్ ఈజ్ అనదర్ వే టు గెట్ ద రౌటర్. సో, మనకు నిన్న మనం ట్రై చేసినప్పుడు మనకి ఇనిట్ మెథడ్‌లో మనకు రౌటర్ రాలేదు. గెట్ ఓనర్ కాంపోనెంట్ అనేది రాలేదు. సో, గెట్ ఓనర్ కాంపోనెంట్ ఎప్పుడైతే మనకి ఇన్‌స్టాన్స్ రాదో, సో, వి విల్ రెఫర్ టు ద గ్లోబల్ యూఐ కోర్ ఫ్రేమ్‌వర్క్ అన్నమాట. సో, ఇది గ్లోబల్ యూఐ కోర్ ఫ్రేమ్‌వర్క్. అక్కడ మనకు రౌటర్ అవైలబుల్ ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ నుంచి మనం రౌటర్‌ని మనం తెచ్చుకుంటాం అన్నమాట. సో, లెట్స్ కాపీ దీస్ 2 లైన్స్. సో, ఇక్కడ లెట్స్ పేస్ట్ దిస్. సో, ఇప్పుడు మనకు దీంట్లో చేంజ్ ఏం లేదు. రౌటరు. ఇక్కడ మనం చేంజ్ చేస్తాం. గెట్ రూట్. ఈ రూట్ మనం ఏ ఏ రూట్‌కి మనం అప్లై చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో, ఇప్పుడు ఏ రూట్‌లో ఉన్నాం మనం? సెకండ్. వాట్ ఈస్ ద రూట్ నేమ్? సెకండ్ ఈస్ ద రూట్ నేమ్. సెకండ్ ఈస్ ద రూట్ నేమ్. ఈ రూట్‌కి మనం మ్యాచ్ చేయాలని అనుకుంటున్నాం అన్నమాట. అటాచ్ రూట్ మ్యాచ్డ్. ఇక్కడ మనం ప్యాటర్న్ మ్యాచ్డ్ కాదు. ప్యాటర్న్ మ్యాచ్డ్ కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే ప్యాటర్న్ ఎలాగో మ్యాచ్ అవుతుంది కాబట్టి. ఓకే. అటాచ్ రూట్ మ్యాచ్డ్. ఇప్పుడిక్కడ థిస్ డాట్ ఆన్ ఆబ్జెక్ట్ మ్యాచ్డ్ అని ఉంది. సో, ఇది దీనిలో మనం లోకల్ వ్యూలో క్రియేట్ చేసుకునే ఫంక్షన్ అన్నమాట. దీన్ని అట్‌లీస్ట్ 2 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాల్సుంటుంది. ఆబ్జెక్ట్ మ్యాచ్. ఓకే. సో, ఇప్పుడు ఈ రూట్ మ్యాచ్ అయినప్పుడు ఈ ఈ మెథడ్ కాల్ చేయని దీని మీనింగ్ అన్నమాట. సో, ఇప్పుడు ఇది మన యాక్చువల్ ఇంప్లిమెంటేషన్. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక జేసన్ డేటా నేను ప్రిపేర్ చేసుకుంటాను. జే డేటా లేదు టేబుల్ డేటా అని పెడతాను. టేబుల్ డేటా ఈక్వల్స్ టు నేను అరేస్‌లో పెడతానిప్పుడు. సో, ఎందుకంటే మనం ఆహ్, ఎల్ మోడల్‌కి డేటాని ఇప్పుడు సెట్ చేస్తాం ఇక్కడ నుంచనమాట. ఓకే. సో, ఇప్పుడు టేబుల్ డేటా. సో, లెట్స్ పుట్ దిస్ డేటా ఇన్ ఎ ఫార్మాట్ దట్ వి హావ్ హియర్. ఆహ్, ప్రాపర్టీస్ ఉన్నాయి గదా! ఈ ప్రాపర్టీస్ నేమ్స్‌లో నేను వరుసగా పెడతాననమాట. సో, ప్రొడక్ట్ ఐడీ వి ఆర్ నాట్ క్రియేటింగ్ ఇట్ నౌ. I mean, creating from the UI, we are just pre-populating it. సో, ఈ జాబ్ జనరల్‌గా రియల్ టైమ్‌లో ఎలా వస్తదంటే బ్యాక్ ఎండ్ నుంచి వస్తది. కానీ అలా గాకుండా మనం ఇప్పుడు దీన్ని మాక్ లాగా చేస్తున్నాం అన్నమాట. ప్రొడక్ట్ ఐడీ ఈక్వల్స్ టు 1, 2, 3, 4 ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఆహ్, ప్రొడక్ట్ నేమ్ ఈస్ sample1 and next what is that? Original price. Original price is 200 and the currency key is GBP for example, and the next property is profit margin percent. The profit margin percent is, let's say, 20%, and reselling price. సో, ఈ రీసెల్లింగ్ ప్రైస్ బేసిక్‌గా కాలిక్యులేట్ అవ్వాలి. కానీ మనం ఇక్కడ ప్రీ ప్రీడిఫైన్డ్ వాల్యూ కింద ఇస్తున్నాం. లెట్స్ సీ ఎక్స్‌పైరీ డేట్. ఈ ఎక్స్‌పైరీ డేట్ కూడా న్యూ డేట్ అని ఇచ్చాను. దట్స్ ఫైన్. సో, ఇప్పుడు నాకు ఒక ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ నేను ఫిల్ చేశాను. నౌ లెట్ మీ యాడ్ అనదర్ ఎంట్రీ 3 అండ్ వన్ మోర్ ఎంట్రీ 4. సో, ఇప్పుడు నేను జస్ట్ దీన్ని అలా మారుస్తాను. sample1 దట్స్ ఫైన్.
So to sample2 for example, మిగతాంతా అలాగే ఉంచుతున్నాను. sample3 and sample4. Yeah. సో ఇప్పుడు నాకు డేటా ప్రిపరేషన్ అయ్యింది. సో ఇప్పుడు నేను దీన్ని నేను బైండింగ్ ఏ మోడల్‌కి చేశాను? ఎల్ మోడల్‌కి చేశాను. సో ఐల్ సెట్ దిస్ వాల్యూస్ టు ఎల్ మోడల్. సో ఇప్పుడు నేను ఎల్ మోడల్ నాకు ఓనర్ కాంపోనెంట్‌లో ఉంది. గెట్ వ్యూ డాట్ గెట్ ఓనర్ కాంపోనెంట్ డాట్ సెట్ మోడల్ గెట్ మోడల్ ఇది ఎల్ మోడల్ డాట్ సెట్ ప్రాపర్టీ ఆఫ్ /products is my బైండింగ్ ప్రాపర్టీ అండ్ దానికి వెళ్ళాల్సిన డేటా ఏంటి? దానికి వెళ్ళాల్సిన డేటా ఇది. సో ఐల్ సెట్ ద డేటా టు ప్రొడక్ట్స్ ప్రాపర్టీ. దట్స్ ఇట్. సో ఇప్పుడు నాకు మోడల్‌కి డేటా సెట్ చేశాను. మోడల్‌కి డేటా సెట్ చేయగానే ఏమవుతది? సో ఇట్ విల్ జస్ట్ గో అహెడ్ అండ్ డిస్‌ప్లే మై డేటా ఇన్ ద టేబుల్. సో లెట్ మీ గో బ్యాక్. రిఫ్రెష్. నెక్స్ట్. సో ఇప్పుడు నాకు నెక్స్ట్‌కి వెళ్ళలేదు. సో దట్ మీన్స్ దేర్ ఈస్ సమ్ ఎర్రర్. సో కన్సోల్ ఇప్పుడు గెట్ ఓనర్ కాంపోనెంట్ ఎర్రర్ ఏమో అనుకుంటున్నా నేను. ఆన్ యూనిట్ అటాచ్ రూట్ మ్యాచ్డ్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్. ఓకే. రూట్ మ్యాచ్డ్ ముందు లేనట్టుంది. ఓకే. లెట్స్ గో విత్ ప్యాటర్న్ మ్యాచ్డ్ ఇట్ సెల్ఫ్. ప్యాటర్న్ మ్యాచ్డ్ తోనే వెళ్దాం. లెట్స్ డూ ఇట్. రిఫ్రెష్. చూసారా? So now we have the data that we have inputted in the JSON model. Sample 1, 2, 3, 4. So this is how we work on the JSON models అన్నమాట. సో ఈ JSON మోడల్‌లో మనం ఇప్పుడు ఏం చేసాం? ఇప్పుడు మనం ఫిజికల్‌గా మాన్యువల్‌గా మన డేటాను మనం ప్రిపేర్ చేసాం. బట్ రియల్ టైమ్‌లో ఎలా ఉంటుందంటే మనం ఒక ఏపీఐ కాల్ మేక్ చేయాల్సి ఉంటుంది. ఏపీఐ కాల్ మేక్ చేసిన తర్వాత అది రెస్పాన్స్ ఏదో డేటా ఇస్తుంది. ఆ రెస్పాన్స్‌ని కలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన ఫార్మాట్‌లో మనం ఇలా పాపులేట్ చేసుకొని తర్వాత ఈ లోకల్ JSON మోడల్‌కి డేటాను సెట్ చేయాల్సి ఉంటుందన్నమాట దిస్ వే. ఇప్పుడు ఆ బైండింగ్ చూసారంటే బైండింగ్ సో ఇక్కడ మనం ప్రొడక్ట్స్‌ని బైండ్ చేసాం ఐటెమ్స్ కింద. తర్వాత మనం బైండింగ్‌ని ఈచ్ కంట్రోల్‌కి యూఐ కంట్రోల్ ద సెల్స్ ఈచ్ సెల్స్‌కి మనం మళ్ళీ రిలవెంట్ ప్రాపర్టీస్‌ని బైండ్ చేసాం. ఒకవేళ ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ అని బైండ్ చేసేసాం అనుకోండి, హౌ డస్ ఇట్ నో విచ్ ప్రాపర్టీ షుడ్ గో ఆన్ వేర్ కదా! సో దానికి ఆ కన్‌ఫ్యూజన్ లేకుండా మనం ఈచ్ సెల్‌కి దిస్ ఈస్ ద ఫీల్డ్, దిస్ ఈస్ ద కాలమ్ దట్ ఐ హావ్ ఇన్ మై మోడల్. టేక్ దిస్ వాల్యూ అండ్ డిస్‌ప్లే ఆర్ రిప్రజెంట్ ఇన్ సచ్ ఎ మేనర్. సో ఇలాగ మనం రిప్రజెంట్ చేసాం అన్నమాట. ఓకే. సో మీరిది ఖచ్చితంగా చెయ్యాలి. విల్ స్టాప్ ఇట్ హియర్ ఫర్ టుడే. మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో ఇది అట్‌లీస్ట్ 2 టైమ్స్ చేస్తే గాని మనకు కొంచెం కాన్సెప్ట్ రాదన్నమాట. సో ఇది వచ్చింది అంటే దెన్ యూ విల్ బి క్లియర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ వేర్, డేటా ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది, అప్లికేషన్‌లో ఆ బైండింగ్ ఎలా చేయాలి అనేది క్లియర్‌గా తెలుస్తుందన్నమాట. సో నేను నిన్నటి వరకు చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే మీరిక్కడ స్లాష్ ప్రాపర్టీ నేమ్ పెట్టాలి అని చెప్పాను. సో ఇప్పుడు ఇది క్వెషన్ అడుగుతారేమో అని నేను అనుకుంటున్నా. బట్ యూ మైట్ నాట్ నోటీస్డ్ ఇట్. సో కానీ మన ప్రీవియస్ వ్యూలో చూసాము అంటే ఇక్కడ మనం డైరెక్ట్ స్లాష్ ప్రాపర్టీస్ బైండ్ చేసాం. కానీ ఇక్కడ స్లాష్ ప్రాపర్టీ పెట్టలేదు. స్లాష్ ప్రాపర్టీ నేమ్ పెట్టలేదు. సో దిస్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ద టేబులర్ ఫార్మాట్స్ అన్నమాట. ఈ స్లాష్ ఎక్కడ పెట్టామంటే పైన ఐటెమ్స్‌కి పెట్టాం. సో పైన ఐటెమ్స్‌కి
స్లాష్ విత్ ప్రాపర్టీ నేమ్ పెట్టాం. కానీ సెల్స్ బైండింగ్ అప్పుడు ఏమంటే మనం స్లాష్ ఇది డైరెక్ట్‌గా ఇక్కడ ఎన్ని రోస్ ఉంటాయో మనం చెప్పలేమనమాట. దీన్ని ఏమంటామంటే రిలేటివ్ బైండింగ్ అంటాం. బైండింగ్ టైప్స్‌లో దిస్ ఈస్ కాల్డ్ రిలేటివ్ బైండింగ్. ఈ బైండింగ్‌ని ఏమంటామంటే అబ్సల్యూట్ బైండింగ్ అంటాం. ఓకే. సో, ఈ ప్రాపర్టీ డైరెక్ట్ ప్రాపర్టీ దేర్ ఈస్ నో కన్‌ఫ్యూజన్. రైట్? సో, దిస్ ఈస్ అబ్సల్యూట్ బైండింగ్. ఇదేమంటే రిలేటివ్ బైండింగ్ అంటాం అన్నమాట. సో, ఈ మోడల్‌లో ఈ ప్రాపర్టీకి ఇది రిలేటివ్ బైండింగ్ ఎక్కడెక్కడైతే ఉంటదో దానికి డేటా అనేది ఇటరేటివ్ మోడల్‌లో ఉంటుందన్నమాట. ఓకే. రిలేటివ్ బైండింగ్. ఒక టైప్ ఆఫ్ బైండింగ్ ఉంది. ఎక్స్‌ప్రెషన్ బైండింగ్. ఆ ఎక్స్‌ప్రెషన్ బైండింగ్ మనం తర్వాత చూద్దాం. ఈ ఈ ఎక్స్‌ప్రెషన్ బైండింగ్ అంటే ఎలా వస్తదంటే, ఈ ప్రాపర్టీలోనే జావాస్క్రిప్ట్ వస్తుందన్నమాట. జావాస్క్రిప్ట్‌తో దాని ప్రాపర్టీ వాల్యూ కాలిక్యులేట్ అవుతుంది. దాని తర్వాత ఆ ఎక్స్‌ప్రెషన్ బైండింగ్ ఈక్వలెంట్‌గానే ఫార్మాటర్స్ వస్తాయన్నమాట. ఆ ఫార్మాటర్స్ కూడా మనం చూద్దాం. ఫార్మాటర్స్ కరెన్సీకి యాహ్! వ్యూలోని బైండింగ్ లేదు కదా! కరెన్సీకి. ఇదిగోండి. వ్యూకెళ్ళండి. ఇదిగోండి ఇక్కడ కరెన్సీకి 2 ప్రాపర్టీస్ బైండింగ్ చేసాం ఇక్కడ. అంటే అలా కాదు. ఒరిజినల్ ప్రైస్ అదే ఈ వ్యూ మెయిన్ వ్యూలో. ఈ వ్యూకి, ఈ సెకండ్ వ్యూకి సంబంధం లేదు. ఓకే. ఓకే. ఆ! సో, ఓకే. దిస్ ఓకే. ఈజ్ అర్థమైంది. ఓకే. కంప్లీట్‌లీ ఐడెంటికల్. సో, మోడల్ ఒక్కటే యూజ్ చేసాం అంతే. కానీ ఈ ప్రొడక్ట్స్ ప్రాపర్టీ అనేది కంప్లీట్ సెపరేట్. దానికి దీనికి సంబంధం లేదు. ఓహ్! ఇక్కడ చూసారంటే 2 మోడల్స్ యూజ్ చేసి మనం బైండింగ్స్ చేసాం. ఆ! ఒకటేమో డిఫాల్ట్ మోడలు, ఒకటేమో ఎల్ మోడల్. సో, డిఫాల్ట్ మోడల్ ఎలా ఉంటుంది? డిఫాల్ట్ మోడల్ బైండింగ్ ఎలా ఉంటుంది? ఎల్ మోడల్ బైండింగ్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఇక్కడ మనం ట్రై చేసాం. బట్ ఇక్కడేం చేసామంటే ఎల్ మోడల్‌ని యూజ్ చేసాం. కానీ సెపరేట్ ప్రాపర్టీని తీసుకొని మనం టేబుల్ డేటాని సెట్ చేసాం అక్కడ. ఓకే. ఓకే. యాహ్! ఫైన్. థాంక్ యూ.